నా పేరు మేకల నరసింహ. నేను దప్పు కళాకారుల తెలంగాణ స్టేట్ ప్రెసిడెంటు. నేను ఇక్కడ ప్రజావానికి వచ్చిన విషయం ఏంటంటే, నేను గత 2 నెలల నుంచి మా ఫ్యామిలీలో కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఒక 4 సర్టిఫికెట్లు ఇచ్చింది. నా ఫ్యామిలీకి 4 సర్టిఫికెట్లు ఇస్తే దాంట్లో నా ఫ్యామిలీలో వాళ్ళకు వెళ్ళక ఒక చిన్న రూములు 2 రూములు రేకులు వేసుకొని ఉంటే, మేము పెళ్ళికి పోయిన సందర్భంలో ఆ రేకులు గిట్ట అన్ని గులగొట్టేసి మొత్తం సాఫ్ చేసిర్రు. ఎవరు? కార్పొరేటరు సురేష్ రెడ్డి, డిప్యూటీ మేయరు గోపాల్ రెడ్డి, ధనరాజ్ యాదవ్, వీళ్ళు ముగ్గురు కలిసి కంప్లీట్గా గూలగొట్టేసి మేము ఊరికి వచ్చే వరకు పిల్లలు వేసేసారు. అయ్యా మరి ఏంది ఈ పిల్లలు వేసిర్రు, ఇది మాదిగా జాగా అంటే ఎవడు చెప్పుకుంటే చెప్పుకో, డిప్యూటీ మేయర్ అంటాడు ధనరాజ్ యాదవ్. మరి అదే గోపాల్ రెడ్డి దగ్గరికి వచ్చి మేయర్ అయినా గోపాల్ రెడ్డి దగ్గరికి వచ్చి అడిగితే గోపాల్ రెడ్డి ఏ సంగతి అంటే, నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో ఆయన చెప్తుండు. అదే విషయం వెళ్ళి మేము రెవెన్యూలో కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చాను ఇద్దరు ఇచ్చి ఆయన పిల్లలు కూలగొట్టిన తర్వాత మళ్ళీ గోపాల్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఎంఆర్తో ఏం మాట్లాడుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ కన్స్ట్రక్షన్ మెల్ల కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినాక ఎంఆర్ఓ కూడా ఇచ్చాము. మళ్ళీ ఎంఆర్ఓ గారు ఇస్తే ఎంఆర్ఓ గారు మొత్తం మాట్లాడుతుంటే ఎంఆర్ఓ గారు ఏమంటున్నాడు అంటే చేస్తాం అన్నట్టు. అంటే ఎంఆర్ఓ గారు మళ్ళీ తర్వాత నేను మున్సిపాలిటీ రామకృష్ణ దగ్గరికి వెళ్ళాను. రామకృష్ణ గారు, సార్ ఏం సార్ మరి ఇట్లా జరిగింది, ఇట్లా సంగతి మరి ఏం చేద్దామని అంటే, ఇట్లా సంగతి మరి మీరు కాపాడాల్సింది సార్ అంటే, మేమేం చేస్తామయ్యా, మీరు కంప్లైంట్ ఇచ్చేది ఉంటే ఆ ఇన్వార్డులు ఇచ్చేసి పోండి. సార్ మీరు ప్రజాప్రతినిధులు మీరు పనిచేస్తున్నప్పుడు మీరు ఏంది ఇది మీరు కాపాడాల్సింది పోయి ఈరోజు ఇలా మాట్లాడుతున్నా అంటే, నేనేం మాట్లాడనయ్యా, ఏం చేసుకుంటా చేసుకోపో, నువ్వేం చేసుకుంటా చేసుకోపో ఇట్లా మాట్లాడుతుండు. ఈయన మేయర్ గోపాల్ రెడ్డి ఏమో నువ్వేం పీక్కో అంటున్నాడు. మరి ఆయన 234లో ఆయన 2 ఎకరాలు కబ్జా చేశాడు. 2 ఎకరాలు కబ్జా చేస్తే మేము అది కూడా కంప్లైంట్ ఇచ్చాము. ప్రజావాడలో కూడా ఇచ్చాము ఆ కంప్లైంట్. మా దగ్గర రిసిప్ట్లతో సహా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఇచ్చినాం ఏం సంగతి అని కూడా. 2 ఎకరాలు అక్కడ కబ్జా చేశాడు. 233లో 3 ఎకరాలు చేశాడు. 90 సర్వే నెంబర్లో 2 ఎకరాలు చేశాడు. 88 సర్వే నెంబర్లో ఎకరాలు చేశాడు. 90 సర్వే నెంబర్లో 2 ఎకరాలు చేశాడు. ప్రభుత్వంలో ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇంత దిగజారిపోయింది. ఎందుకనంటే వీళ్ళ కనిసైరా ఉన్నది కాబట్టి, ఈ రామకృష్ణ కనిసైరా ఉన్నది. శ్రీనివాస్ గారు టౌన్ ప్లాన్ శ్రీనివాస్ గారు ఈ భూమిలో అమ్మిన పైసలు తీసుకుంటుండగా విజిలెన్స్కు దొరికిపోయాడు, పట్టుబడ్డాడు వీడు. వీళ్ళ దగ్గర కొన్ని 100 కోట్లు ఉన్నాయి. కానీ ఎక్కడికైనా వచ్చినాయి వీళ్ళు అనేది విజిలెన్స్ ఈ రామకృష్ణ గారిని వీళ్ళని ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రజల భూములు ఇవాళ కోట్ల విలువైన భూములు నిజాంపేటలో 30 ఎకరాలు కబ్జా చేసి గురైపోతుంటే మున్సిపాలిటీ శాఖ మరీన కమిషనర్ గారు ఎందుకు ఊకుంటున్నాడు? ఈ ప్రజాప్రతినిధులే ఇట్లా కబ్జాలు చేస్తున్నారు. బయటి వాళ్ళు ఒక్కరు కూడా ఒక కబ్జాలో లేరు. మాలో ఇవి గతంలో గవర్నమెంట్ ఇచ్చిన భూములా మీకు? మరి ఈ గతంలో మాకెప్పుడో మా నాన్న తాతలనప్పటి నుంచి 11 పట్టాలు ఇచ్చారు. ఈ 11 పట్టాల భూమి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి 11 పట్టాలన్నిటినీ వాళ్ళు కబ్జాలు పక్క ధరిపించేసి మొత్తం కట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు గత 8 నెలల నుంచి మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. ప్రతి విషయం చెప్తూనే ఉన్నాం, ఇట్లా ఉంది అని చెప్పి. రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచే కొద్దిగా టైట్ అయింది వాళ్ళకు. లేకపోతే ఇంకా 30 ఎకరాలు అమ్మేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు? ఇంకా 30 ఎకరాలు లోపల ప్రజావాణిలో వెళ్ళి నేను మాట్లాడితే ఇప్పుడు ఏమంటున్నారు అంటే, నీకు ఫోన్ చేస్తారు వచ్చి ఎక్కడెక్కడ కబ్జా అయిందో మీరు చూపిరు అన్నారు. 100%గా చూపిస్తాను కబ్జా. ప్రజావాణిలో కంపల్సరీ నమ్మకం ఉన్నది. కంపల్సరీ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడతారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎస్సీలై, మాలోడై, కుమ్మరోళ్ళై వీళ్ళ భూములే ఈ రెడ్డిలు అంతా అమ్మేసుకుంటున్నారు. ఈ గోపాల్ రెడ్డి అంటే రెడ్డే, వాడు ఇంకోడు, వాడు గొల్లోడు, వాడు ఇంకోడు. అది వీళ్ళందరూ కూడా వీళ్ళు మొత్తం ఈ డిప్యూటీ మేయరు ఈ సురేష్ రెడ్డి గారు ఇక గవర్నమెంట్ ల్యాండ్లో పని పట్టిర్రు ఇక మట్టగా అంతే. ఈ రామకృష్ణుడుగా మున్సిపాలిటీ పర్మిషన్లు ఇస్తాడు. ఇక ఎంఆర్ఏమో ఆయన సర్టిఫికేట్ ఇస్తాడు, కథం అమ్మేస్తాడు ఎవరిదైనా కానీ. మన గరీబులం ఉన్నాయి కదా, మరి సర్టిఫికెట్లు మన దగ్గర పట్టా సర్టిఫికెట్లు ఉంటాయి, మన దగ్గర ఏంది 11 పట్టా పాస్బుక్లు ఉంటాయి, మనకి పనిచేయాయి, మనకు పర్మిషన్ ఇయ్యరు.
ఇక వీళ్ళకి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తారు. కొన్ని కోట్ల 500 కోట్లు 1000 కోట్లు మా దగ్గర దుర్వినియోగం జరిగింది. ఇప్పటికి కూడా కాపాడమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దప్పు కళాకారుల తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. నా పేరు మేకల నరసింహ. ఎవరన్నా రాని గవర్నమెంట్ ల్యాండ్ ఎంత కబ్జా అయిందన్నాడో 100%గా చూపిస్తా. నన్ను ఇప్పటికి కూడా బెదిరిస్తారు చంపేస్తామని. నన్ను చంపినా పర్లేదు కానీ ప్రజల వంక నిలబట్టడానికి రెడీ ఉన్నా నేను. ఓకే, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు మనం కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ప్రజల భూములు ఇవి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను వచ్చింది నిజాంపేట నుంచి, బాచుపల్లి మండలం, మేడ్చల్ తాలూకా, మల్కాజ్గిరి మాది ఇది. కాబట్టి కంపల్సరీ మీరు కోరుకుంటున్నాము, కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.